హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు పిఎం కిసాన్ సంబంధించి ప్రధానమంత్రి వాటికి సంబంధించి మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించి 21వ విడుదలకు సంబంధించి మనకు 21వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల అవుతుంది వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అయితే మనకు పిఎం కిసాన్ సంబంధించి 21వ విడత కోసం చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే మనకు అక్టోబర్ ఈ నెల చివరి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కంప్లీట్గా మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఈ మంత్ చివరి వరకు లేదా మనకైతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో అయితే డబ్బులు అయితే పడిపోవడం జరుగుతుంది అనమాట. వాటికి సంబంధించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే మనకు పిఎం కిసాన్ 21వ విడత రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మీరు ఒక్కరే కాదు, భారతదేశం అంతా మనకైతే ఎదురు చూస్తున్నారు అనమాట. వేలాది మంది ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి. ఈ 2000 రూపాయలు మనకు సంవత్సరానికి కంప్లీట్గా మనకు 3 విడతల మనకు 6000 రూపాయలను అయితే ప్రభుత్వం అయితే కంప్లీట్గా రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మనకు దీనికి సంబంధించి ప్రత్యేకమైన అంశం ఏంటంటే, భారత ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు ఈ పథకం యొక్క 21వ విడత ప్రారంభమైందనమాట. కొన్ని రాష్ట్రాలలో ప్రారంభం చేసిందనమాట. ఈ ప్రక్రియ అక్టోబర్ 2025 నెల వరకు కొనసాగుతుంది. అయితే తాజా నవీకరణ ప్రకారం మనకైతే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లోని రైతులు అలాగే వరద సహాయ చర్యల ఫలితంగా ఇప్పటికే తమ డబ్బులను అయితే అందుకోవడం జరిగిందనమాట. అక్కడ భారీ వర్షాలు పడి వరద బాధితులకు అయితే కంప్లీట్గా ముందుగానే అక్కడ వారికి అయితే డబ్బులు అయితే చెల్లించడం జరిగింది. అయితే మనకు ఇంకా దేశంలో మిగిలి ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ వాయిదా 2025 దీపావళి నాటికంటే అక్టోబర్ నెల చివరిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ దీపావళి అయిపోయింది కాబట్టి ఈ దీపావళి వరకు అంటే ఈ నెల చివరి వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆలస్యం జరగకుండా ఉండటానికి ఈ కేవైసీ సరిగా ఉందని మరియు ఈ చెల్లింపుల కోసం అన్ని డాక్యుమెంటేషన్ తాజాగా ఉందని మీరు కంప్లీట్గా అయితే ఒకసారి సరి చేసుకోండి. మీ ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ అయితేనే మీకైతే 2000 రూపాయలు అయితే మీ యొక్క ఖాతాలో జమ కావడం జరుగుతుందన్నమాట. ఈరోజు కంప్లీట్గా ఈ మంత్ చివరి వరకు లేదా మనకైతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో 21వ ఈ పిఎం మోడీకి సంబంధించి డబ్బులు అయితే మీ యొక్క ఖాతాలో క్రెడిట్ కావడం జరుగుతుంది. అయితే మనకు కంప్లీట్గా 21వ విడత చెల్లింపులకు సంబంధించి మనకు వరదలు, భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు అలాగే విరిగిపడడం అంటే ఇటీవల ప్రకృతి వైపరీత్యాల కారణంగా మనకైతే రాష్ట్రాలకు ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగిందనమాట. ముందుగానే డబ్బులు చెల్లించడం జరిగింది. ఈ 3 రాష్ట్రాల్లోని 27 లక్షలకు పైగా గ్రామీణ నివాసితులు బ్యాంకు ఖాతాల్లో 540 కంటే ఎక్కువ మొత్తాన్ని పొందగలిగారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు సాధారణంగా ప్రతి 4 నెలల పాటు ప్రధానమంత్రి కిసాన్ వాయిదాలను చెల్లించే షెడ్యూల్ అయితే మనకు ఎప్పటి నుంచో ఖరారు చేశారనమాట. వాటికి సంబంధించి 20 విడత ఆగస్టు 2025న ప్రకటించబడింది. 4 నెలల తర్వాత మనకు 2025 అక్టోబర్ నెల తదుపరి విడుదల చేయడానికి అత్యంత సరైన సమయం అని సూచిస్తున్నట్టు చూసుకోవచ్చు అన్నమాట. వీటికి సంబంధించి మనకు ఈ నెల చివరి వరకు లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ డబ్బులు అయితే పడతాయి. అప్పటి వరకు మీరు ఈ కేవైసీ, మీ యొక్క ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా, మీరు అర్హులా కాదా అనేది ఒకసారి అయితే కంప్లీట్గా చెక్ చేయించుకోండి అనమాట. ఒకవేళ మీకు సంబంధించి ఆధార్ కార్డ్ కావచ్చు, మొబైల్ నంబర్ లింకప్ లేకపోవడం కావచ్చు, ఇలాంటి ఏవి లేకుంటే వెంటనే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి కంప్లీట్గా చేయించుకోండి ఒకసారి. మీకు సంబంధించి అన్ని డాక్యుమెంట్ వేసి వాళ్ళైతే, లేదా మీకు కంప్లీట్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు వేదికకి వెళ్ళేసి అక్కడ మీకు సంబంధించి పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే వీటన్నిటిని మీరు ఇస్తే కంప్లీట్గా వాళ్ళైతే మీకైతే ఈ కేవైసీ అండ్ ఈ ఆధార్ కార్డ్ లింకప్, మొబైల్ నెంబర్ లింకప్ అలాగే బ్యాంక్ అకౌంట్ లింకప్ చేయడం జరుగుతుంది అనమాట. అప్పుడే మీకైతే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు పిఎం కిసాన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే ఈ కేవైసీ చేయించుకొని వాళ్ళకే 2000 రూపీస్ అయితే పడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా పిఎం కిసాన్ సంబంధించి 21వ విడతకు సంబంధించి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.